అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. సరికొత్త సబ్జెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా విలువైన వీడియో ఇది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఈరోజు అందరూ ఇలాగే ఉంటున్నారు. కుటుంబం చాలా పెద్దది. కానీ ఏకాకి అయిపోతున్నాం. అది ఎలా? దయచేసి చివరి వరకు చూడండి. ఈ యాప్స్ అండి. మీరు మన మొబైల్ ఓపెన్ చేయగానే మొబైల్‌లో అన్ని యాప్సే. ఈ యాప్స్ వల్ల కూడా మనకి చాలా నష్టాలున్నాయి హెల్త్‌కి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మనం చిన్నప్పుడు అమ్మ నేను పొద్దున్న 6కి లేపు, నేను 8కి వెళ్ళిపోవాలి స్కూల్‌కి అని చెప్పేవాళ్ళం. అమ్మ చక్కగా 6 గంటలకు మనల్ని లేపేది. ఇప్పుడు చూడండి మన అమ్మకి చెప్తున్నామా? చెప్పట్లా. అలారం పెడుతున్నాం మొబైల్‌లో. అంటే అమ్మ పక్కన పెట్టి అలారం నమ్ముకుంటున్నాం. ఒకటి. రెండోది ఓకే. నెక్స్ట్ మనం ఉదయాన్నే మార్నింగ్ వాక్ అని బయలుదేరుతాం. దానికి కూడా ఒక స్నేహితుడిని తీసుకొని మనం వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు స్నేహితుడు అక్కర్లేదు. స్టెప్ కౌంటర్ ఉంది. స్టెప్ కౌంటర్ తీసుకొని దాంట్లో ఆ స్టెప్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి. అలాగే మనకేదైనా ఫుడ్ తినాలి అనిపించింది. ఫుడ్ తినాలంటే అమ్మ చక్కగా వండిపెట్టే భోజనం కాకుండా జొమాటో, స్విగ్గీ ఈ యాప్స్‌లో ఫుడ్ తెప్పించుకొని తింటున్నాం. దానివల్ల ఒకటి నీకు ఏది కావాలంటే ఆ ఫుడ్ అయితే వస్తుంది. కానీ అమ్మ ప్రేమతో వండిన ఫుడ్ అయితే రాదు ఒకటి. రెండోది నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇంకొకటి ఇదివరలో ఒక అడ్రస్ తెలుసుకోవాలనుకోండి, ఒక పాన్ షాప్ వాడినో, ఒక టీ షాప్ వాడినో, ఒక ఆటో డ్రైవర్‌నో అడిగి అడ్రస్ తెలుసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ చూసి అడ్రస్ తెలుసుకొని అలా వెళ్ళిపోతున్నాం. కానీ ప్రపంచంలో అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఆ గూగుల్ మ్యాప్ చూడడం వల్ల మనం అన్నీ పక్కకు పడేసాం. అలాగే ప్రొవిజన్స్ కావాలి. ఒకప్పుడు ప్రొవిజన్స్ అంటే మనం మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అంతా బయటికెళ్ళి ప్రొవిజన్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ యాప్ భూతం దయ వల్ల అంటూ ఎవ్వరూ మార్కెట్‌కెళ్ళట్ల. బిగ్ బాస్కెట్, జెప్టో, బ్లింకిట్ ఎన్ని యాప్స్ అండి. ఇవేం అక్కర్లా. జస్ట్ క్లిక్ చేయి ఇంటికొచ్చేస్తాయి. దీనివల్ల ఎమోషనల్ కనెక్ట్ విత్ ఫ్యామిలీ కూడా తగ్గిపోతుంది. క్లాత్స్ షాప్‌కెళ్ళేవాళ్ళం, షాపింగ్ చేసేవాళ్ళం, సరదాగా కోపాలు, తాపాలతో షాపింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం అక్కర్లేదండి. ఎవరి రూమ్‌లో వాళ్ళు కూర్చుంటూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో క్లాత్స్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. ఇదివరకు సరదాగా వెళ్ళాలనుకుంటే గనక చక్కగా బస్సు ఎక్కి, ఆ బస్సులో రైడ్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బస్సు లేదు, ఏమి లేదండి. ఇంటి దగ్గర నుంచి గుమ్మం దగ్గరికే మనకి వెహికల్ కావాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైనా యాప్ అండి. చక్కగా ఇదివరకు ఇంట్లోంచి బయటకొచ్చి 4 అడుగులు ఏసి బస్ స్టాప్‌కెళ్ళి లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గరికెళ్ళి బస్ గాని, ట్రైన్ గాని ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. ఇంటి ముందు రావాలి, ఇంటి ముందు ఎక్కాలి. హెల్త్ మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం. హోప్ మీకు నా యాప్స్ గురించి మీకు అర్థమైనట్టుంది బాధ. అలాగే కామెడీ అండి. మరి కామెడీ చూసుకుంటే గనక ఇదివరకు స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్నేహితులను పక్కకు పెట్టి ఫేస్‌బుక్, వాట్సాప్ వచ్చేది. కామెడీ చూసి నవ్వుకుంటున్నాం. లోన్ అనుకోండి, లోన్స్. మనం ఇదివరకు చుట్టుపక్కల వాళ్ళనో, ఫ్రెండ్‌నో హ్యాండ్ లోన్స్ అడిగేవాళ్ళం. ఇప్పుడు
ఆ కనెక్టివిటీ కూడా ఏం అక్కర్లా. మీకు ఏమైనా కావాలా పేటీఎం లోన్ ఇస్తుంది. మీకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే గనక ఫ్రెండ్సో, సీనియర్సో, పెద్దవాళ్ళో అడిగి తెలుసుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు చూసారా గూగుల్, గూగుల్ తల్లి. గూగుల్‌ని ఒకసారి ఓపెన్ చేయి. గూగుల్ తల్లి అన్నీ చెప్పేస్తది. నీకేం కావాలి, ఏంటి, ఏ విషయం అన్నీ చెప్పేస్తది. ఈ యాప్స్ మత్తులో మనం మన హెల్త్‌ని నాశనం చేసుకుంటున్నాము. అదే కాకుండా మన ఫ్యామిలీస్‌తో బాండింగ్, ఫ్రెండ్స్‌తో బాండింగ్, చుట్టుపక్కల సమాజంతో బాండింగ్ అనేది కోల్పోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. యాప్స్ వాడొద్దు అని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం మన సమాజానికి స్పృహతో దగ్గరవుతూ యాప్స్‌ని వాడుకొని ఎంత కావాలో అంతే వాడుకోండి. హెల్త్ కూడా స్పాయిల్ చేసుకోకూడదు. దయచేసి నా మెసేజ్ మీకు నచ్చినట్టుగా భావిస్తాను. జగమంత కుటుంబం నాది. నేను ఏకాకిని కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.